తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్ ఆహ్వానిస్తేనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని చెప్పారు. ఎంపీ టికెట్ ఇస్తారని కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం దారుణమన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. త్వరలోనే కార్యకర్తలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లిస్టులో నా పేరు లేనందువల్ల నేను ఈ అడ్వైజర్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు ప్రోటోకాల్ అని చెప్పి నేను దానికి రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ రాలేదు. అందరు సపోర్టర్స్తో ఇవాళ చర్చించి మళ్ళీ ముందు కార్యాచరణ ఏం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి నేను ఇప్పుడు గోదావరికి సీఎం గారి నుంచి ఏం హామీ రాలేదు. ఏదైతే ప్రేమ చూపించినారో మీటింగ్లలో కేటీఆర్ గారు ఏదైతే సన్నైకుగా ఉండి నాకు టికెట్ డెఫినెట్లీ వస్తుందని చెప్పి ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది వస్తుందని అనుకున్నాను, కానీ నాకు టికెట్ రాలేదు.